హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. పాసం యాదగిరి రజాకర్ యాదగిరి అయిపోయాడండి. ఎందుకంటే పాసం యాదగిరి పూర్వీకులు నిజాములు, రజాకర్ల వంశానికి చెందిన వ్యక్తులై ఉంటారు. అందుకనే ఈ యాదగిరి నిజాం కన్నా చాలా ప్రమాదకరమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడండి. పవన్ కళ్యాణ్ గారంట నిజాం కన్నా కూడా ప్రమాదకరమైన వ్యక్తి అటండి. మరి వాడి దృష్టిలో పవన్ కళ్యాణ్ ఏం చేశాడు తెలంగాణ ప్రజలకి? తెలంగాణ ప్రజల్ని ఆదుకున్నాడా? తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెట్టాడా? ఒక్కనన్నా బాధ పెట్టాడా? కష్టపెట్టాడా? పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేదు కదా. కాస్తకు సాదుకున్నాడు, తన చేతనైన సహాయం చేస్తున్నాడు. కోట్లాది రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చాడు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో పనులు చేశాడు. యురేనియం తవ్వకాలని ఆపాడు తన సొంత ఖర్చుతోటి. ఆదిలాబాద్ తండాలో బోర్లు బావులు వేయించాడు. నల్గొండ జిల్లాలో ఫ్లోసిస్ బాధితుల కోసం వాళ్ళకి రక్షణగా వాళ్ళకి మంచి అంది వాళ్ళ కళ్ళగంటే ఈ తెలంగాణ కాంగ్రెస్ వాదులు అడ్డుకున్నారు. వీళ్ళందరూ తెలంగాణ వాదులట. మరి తెలంగాణ వాది అయిన ఈ పాసం యాదగిరికి నిజాం గొప్పడు ఎట్లా అయ్యాయండి? అంటే నిజాం నవాబు రజాకర్లను ప్రోత్సహించి, నిజాం సైన్యమే రజాకర్లని, అందులో డౌటే లేదు. ఆ నిజాం సైన్యం రజాకర్లు వచ్చి తెలంగాణ ఆడపడుచులను మానభంగాలు తీసేసి, ప్రాణాలు తీసేసి, హింసించి, చంపి, నరకం చూపించిన ఆ రజాకర్లు, ఆ నిజాము గొప్పోడంటే యాదగిరికి. దాన్ని బట్టి నేను చెప్తున్నా అండి, యాదగిరి ఆ యొక్క రజాకర్ల యొక్క వంశం యొక్క అంశం ఏంటాడు. వాళ్ళ జీన్స్ బాగా ఉండుంటాయి. అందుకనే రజాకర్లు నిజాము గొప్పడని మాడుతున్నాడు. ఈ పనికి మాలిన పశువు అనాలి ఎదవని, అంతే. పశువుతో పోల్చకూడదు. పశువు ఎన్నో రకాల మనుషులకు ఉపయోగపడుతుంది. మరి పనికిరాని జంతువు ఏదుందో ఆ జంతువుతో పోల్చుకోండి ఆ వ్యక్తిని. ఎందుకంటే ప్రతిదానికి మనం మనుషులకు ఉపయోగపడే జంతువులు ఉన్నాయి. మరి మనిషికి ఉపయోగపడే జంతువు ఏంటో ఆ జంతువుకు చెందిన వ్యక్తి మర్చిపోయాం. గుంటనక్క ఉంది సరా, ఆ గుంటనక్క ఈ రజాకరి యాదగిరి అండి. గద్దరు బ్రతికున్నప్పుడు ఈ యొక్క రజాకర్ యాదగిరి ఏడా ఊపడలేదు. ఆయన చనిపోయినాడట, ఎల్బీ స్టేడియంలో ఉన్నప్పుడట పవన్ కళ్యాణ్ వచ్చి చూడలేదట. అరే, చనిపోగానే పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్కి వెళ్ళి 9 నిమిషాలు 10 నిమిషాల్లో ప్రెస్ మీట్ ఇచ్చాడే. ప్రెస్లో ఇప్పటికీ గూగుల్లో కొడితే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడో తెలుస్తుంది కదా. ఆయన చనిపోయిన రోజున గద్దర్ గారు ఇంకా అక్కడికి వచ్చి పలకరించి ఎల్బీ స్టేడియంకి ఎలా వస్తాడు పవన్ కళ్యాణ్ గారు? ఆయన వస్తే తట్టుకునే శక్తి ఉందా నీకు? అంత పోలీసు బందోబస్తు అరేంజ్ చేయగలరా? చేయలేరు కదా. అందుకే కదా పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చి ఆయనకి కలుసుకున్నాడు. ఆయనకి ఏమంటారు, శ్రద్ధాంజలి ఘటించాడు. అంతకుముందు 2-3 సార్లు ఆయన హాస్పిటల్లో కలిశాడు, మాట్లాడాడు. ఎప్పుడు గద్దర్ గారు చాలా ప్రేమగా నా తమ్ముడు, నాకు ఇష్టమైన తమ్ముడు, నాకు ఆ తమ్ముడిని చాలా ఇష్టం అని ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పాడు. ఈ యాదగిరికి మాత్రం నిజాంక నవాబు కనిపిస్తుంటాడు వీడికి కళ్ళల్లో. ఎందుకంటే వాళ్ళ తాత ముత్తాత నిజాం రజాకర్లు కదా. అందుకని యాదగిరికి ఆ నిజాం కనిపిస్తుంటాడు. మానవత్వం ఉన్న పవన్ గారికి కనిపించే వ్యక్తికి వీడి బాస్ ఉన్నాడు ఒకడు, కేసీఆర్. ఆ కేసీఆర్ కూడా శివాజీ మహారాజ్ అంటే ఇష్టం ఉండదు. శివాజీ అంటే హిందుత్వం వ్యక్తి కదా. శివాజీ మహారాజ్ గారు దక్షిణ భారతదేశంలో ఆ యొక్క ముస్లిమ్స్ రాకూడదని ఔరంగజేబుకి వ్యతిరేక యుద్ధం చేశారు కదా శివాజీ మహారాజ్ గారు. అందుకే శివాజీ అంటే పడదు. నిజాం నవాబుడు చాలా గొప్పోడు. నిజాం నవాబుడి చాలా సొల్లు ఖర్చుకుంటారు. ఇద్దరు వ్యక్తులు ఈ పాసం రజాకర్ యాదగిరి, కేసీఆర్ ఇద్దరు కూడా నిజాం నవాబుకి ఆ వంశంలో ఉంచి వచ్చే రక్తం ఒకటి వీళ్ళ ప్రవహించేది. అందుకే అటువైపు మొక్కుతారు. నిజాం నవాబు వైపు రజాకర్ వైపు మొగ్గు చూపిస్తుంటారు. ఇటువంటి దరిద్రులు తెలంగాణకి న్యాయం చేస్తారట. తెలంగాణ వాదులు అని చెప్పుకుంటున్నారు. సిగ్గుండాలి అసలు మీకు. ఇన్ని సంవత్సరాల పాటు అధికారం వచ్చిన తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. వీడేమో పవన్ కళ్యాణ్ గారు నాకంటే ఇష్టం గద్దరు చెప్తుంటే, ఈ బద్మాష్ గాడు రజాకర్ యాదగిరి ఏం చెప్తాడండి? అంత ఓల్టా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన లేడు కదా, బతికిలేడు కదా గద్దర్ గారు. వీడేమైనా చెప్పవచ్చు. వాడి సపోర్ట్ కొన్ని ఛానల్స్ ఉన్నాయి, పనికిమాల ఛానల్స్, వాళ్ళు మాట్లాడతారు. ఇటువంటి దౌర్భాగ్యుడు, దుష్టుడు, తెలంగాణ వాదం అని చెప్పి తెలంగాణ ప్రజలు మోసం
చేస్తున్నారు. అటు కేసీఆర్కి వీడికి బాగా లింక్ ఉంది, ఇద్దరికి దోస్తాన. మన రౌండ్ టేబుల్ పెట్టిన ఎదవాళ్ళందరూ ఆ కేసీఆర్ దగ్గర బాగా ఉంది. వీళ్ళందరూ కలిసి ఓడిపోయాడు కదా కేసీఆర్. కేసీఆర్ ఎంత లిఫ్ట్ పైకి లేవట్లే కదా, కేసీఆర్ లేపడానికి వీళ్ళందరూ బయటకు వచ్చారు. ఏది నాగేశ్వరరావు అని ఒక పనికి మాలిన నిష్ఠ దరిద్రుడిని పెట్టుకుని వచ్చారు. ఆ నిష్ఠ దరిద్రుడికి ఇంగిత జ్ఞానం లేదు, వాడు అన్నదంటలే వాడు. పైగా ప్రొఫెసర్, డబ్బులు కక్కుర్తిపడే గడ్డి తినే వ్యక్తి. చిచి, వాడికి ఎంతో విలువ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. నేను కూడా ఎంతో లైక్ చేశా. ఒక్కసారి ఎంత నీచంగా తయారైపోయాడంటే, ఒక్క మాట చెప్పొద్దు, తప్పు, నాకు మీకు సంబంధం లేదు, నాది అయిపోయింది, నేను మాట్లాడాను, విత్డ్రా చేసుకున్నాను, నేను అసలు మీకు నాకు సంబంధం లేదు, తెలంగాణ వాదానికి సపోర్ట్ చేస్తా, కానీ ఇలా మీటింగ్లు రానని చెప్పొద్దా? ఆ యదలో ఈ మధ్య ఈ నాగేశ్వరి మధ్యలో పెట్టిన వాళ్ళు రెచ్చిపోతున్నారు. తప్పు కాదా? ఖండించవా? అది దాని అర్థం ఏమైంది? నువ్వు కూడా వాళ్ళతో పాటు కేసీఆర్కి అమ్ముడుపోయావని చెప్తున్నాను. మొత్తం అదే కదా కరెక్ట్. అదే ఇప్పుడు వీళ్ళందరూ నా నవాబులు గొప్పలంటే మాట్లాడుతున్నారంటే ఏమన్నా వీళ్ళని? ఆ నవాబులు చేసిన అరాచకాలు అన్నా ఇన్నా ఎన్ని సినిమాలు చూసాం మనం తెలంగాణ సినిమాల్లో. గద్దర్ గారు ఎంత గొప్పగా చెప్పారు. ఎరా రజాకర్ యాదగిరి, నీకు యాదకి లేదా నీకు? కేసీఆర్ గద్దర్ గారికి ఇంటర్వ్యూ కూడా బయట కూర్చోబెట్టాడే, అది నీకు యాదకి లేదా? అది నీకు సమ్మగా ఉంటుందా? నీకు కమ్మగా ఉంటుందా? కేసీఆర్ ఏం చేసినా మంచోడేనా? మరి గద్దరు పొగుడుతున్నావు కదా, గద్దరు తెలంగాణ వాడు కదా, ఆయన ఒక హరిజనుడు కదా, ప్రజావాక్కు కదా గద్దర్ అంటే. అటువంటి ప్రజావాక్కుని ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు మీ కేసీఆర్. ఏమంటావు నువ్వు? దాని గురించి మాట్లాడవా? ఎందుకు మాట్లాడతావు? కేసీఆర్ సంఖ బాగా రుచిగా ఉంది, నాకుతున్నావు. ఇది నీ బతుకు. నువ్వు గద్దర్ గురించి మాట్లాడు హక్కుందా అసలు నీకు? నువ్వు మా పవన్ కళ్యాణ్ అంటావా? ఇక మీకు తోడున్నాడు మాకు ఆంధ్రాలో కూడా రాజేష్ మహాసేన, వాడు కూడా అంతే. ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ ప్రమాదకరమైన వ్యక్తి, అటువంటి పవన్ కళ్యాణ్కి ఓటేయద్దు మీరు, మనం అందరం పోరాటం చేయాలి, పవన్ కళ్యాణ్ ఓడించాలి, జనసేన పార్టీని ఓడించాలి. మరి వీడేమో తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం నాయకులకి వీడు లోకేష్కి చంద్రబాబు నాయుడికి దగ్గరగా ఉంటాడు. లోకేష్ అయితే ఇంటర్వ్యూ బాగా కవులు ఇచ్చుకుని ఫోటోలు దిగాడు లోకేష్. ఇటువంటి ప్రమాదకరమైన వ్యక్తులకి తెలుగుదేశం పార్టీ సపోర్టు, మీలాంటి ప్రమాదకరమైన యాదగిరి లాంటి వాళ్ళు తెలంగాణలో కేసీఆర్ సపోర్టు. దీన్ని బట్టి మాకేం అర్థమవుతుంది? మీరంతా రజాకారుల మూమెంట్లో పుట్టిన వాళ్ళు మీరందరూ. ఎందుకంటే లేకపోతే పవన్ కళ్యాణ్ ప్రమాదకర వ్యక్తి ఏంటి? ఆయన కష్టార్జితం కోట్లాది రూపాయలు ప్రజలకి దానం చేస్తున్నాడు. ఏరా కళ్ళు దొబ్బినీరా యాదగిరి నీకు? ఆయన కౌలు రైతులకి ఒక్కొక్క కుటుంబం ₹1,00,000 ఇచ్చాడురా. కులం చూడలా, మతం చూడలా, ప్రాంతం చూడలా, ప్రతి కౌలు రైతుకి ₹1,00,000 ఇచ్చాడు. దానికి అట్లాగా దగ్గర 14-15 కోట్లు ఇచ్చాడు తన సొంత సొమ్ము. అవన్నీ మీకు యాదకి రావు. ఆయన ప్రమాదకరం అంటే ఏంటో. ఇటు రాజేష్ మహాసేనకి సపోర్ట్ తెలుగుదేశం కూడా ఆలోచించాలి, చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఆలోచించాలి, లోకేష్ మీరు కూడా ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ అంత పెద్ద మాట అన్న వ్యక్తిని మీరు తెలుగుదేశం పార్టీలు పెట్టుకుని తిరుగుతున్నారు మీరు. ఇది జనసేన పార్టీ కార్యకర్తలు వేరే మహిళలు గమనిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇది వచ్చింది కనుక తెలంగాణలో కూడా నిజాం గొప్పోడు, నిజాం కంటే పవన్ కళ్యాణ్ ప్రమాదకర వ్యక్తిని మాట్లాడుతున్నారు కనుక ప్రజలందరికీ ఒకసారి ఆలోచిస్తున్నారు. అటు తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ ఒకసారి తెలుగుదేశం నాయకులు కూడా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ కూడా ఆలోచించుకోవాలి. అటువంటి ప్రమాదకర వ్యక్తి పవన్ కళ్యాణ్ మహాసేన రాజేష్ అని ఆలోచించి ఆయన తొందరగా తొలగిస్తే మంచిదని మీకు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు. రే బాబు యాదగిరి, మీకు అందరికీ త్వరలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజల చేతే మీరు ఎంత దొంగ నాటకాలు ఆడారో ఆ నాటకాలన్నీ బయటపెట్టి మిమ్మల్ని తరిమి కొట్టించకపోతే తెలంగాణ ప్రజల చేత, తెలంగాణ కళాకారుల చేత అప్పుడు తెలుస్తుంది మీకు పవన్ కళ్యాణ్ గొప్పతనం. అప్పుడు దాకా ఇంతే డబ్బులకి నాకుతూనే ఉన్నాడు కేసీఆర్ని. రే ఏం మాడతారా? కళాకారుల పట్ల పవన్ కళ్యాణ్ అభిమానం లేదా? మొగలు ఎవర్రా? కిన్నెర వాయించే మొగలు ఎవరు? కళాకారుడు కాదా? తెలంగాణ వ్యక్తి కాదా? ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు దగ్గర తీసుకోలేదా? ఆయన పాట వినలేదా? ఆయన సినిమాలో పాట పాడించుకోలేదా? ఆయనకి పద్మశ్రీ అవార్డు రాలేదా? ఎవరు వచ్చినాయిరా? పవన్ కళ్యాణ్ కదా.
ఆయనకి ఇవ్వబట్టే కదా అక్కడ తెలంగాణలో స్థలం ఇచ్చారు, కట్టుకోవడానికి ఇల్లుకి అన్ని అన్ని ఎందుకు ఇచ్చారు? అంత గొప్ప వ్యక్తి చటర్జీ. మాస్టర్జీ ఎవరు? ఎప్పుడో జానీ సినిమాకు ముందు గుర్తించి ఆయన పిలిపించుకుని పాటలు రాయించుకోలేదు పవన్ కళ్యాణ్. ఆయన ఎవరు? మాస్టర్జీ తెలంగాణ వ్యక్తి కదా, తెలంగాణ గాయకుడు కదా, తెలంగాణ కవి కదా. వీళ్ళందరినీ మీరు మరి పైకి దిగొచ్చి ప్రపంచానికి తెలియజేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ కాదు కదా. ఆ కిన్నెర వాయించిన గొప్ప వ్యక్తి మొగలయ్య గారిని ప్రపంచం తెలియజేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ కదా. అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ భాష, యాస, సంస్కృతి పట్ల ఎంత గొప్పతనం ఉందో ప్రజలకు తెలిసింది, కానీ మీకు తెలియలే. మీరు చదువుకున్నారు కదా, చదువుకున్న మృగాలు కదా, మీరు మనుషులు కాదు కదా, పెంట తినే వ్యక్తులు కదా. అందుకే మీకు యాదికి రాదు. ఆయన యాదికి ఉండడు. మీకు నవాబే గొప్పడు, నవాబే గొప్పడు. ఎంఐఎం పార్టీ గొప్పది, సిపిఎం పార్టీ గొప్పది. వీళ్ళందరూ తెలంగాణ వ్యతిరేకులు. తెలంగాణ వ్యతిరేకులతో సంకనాకుతూ మగ్గుతున్న మిమ్మల్ని తెలంగాణ పేరు తొందరలో తరిమి కొడతారని ఈ వీడియో ద్వారా మీకు హెచ్చరిస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.